ఏదో ఒక రకంగా కక్ష చేయాలి. ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాం, నష్టమైంది, ప్రజల్లో చెడ్డగా పోయింది కాబట్టి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన చేస్తారు. కాబట్టి ఇంకనైనా మీకు ప్రజల మ్యాండేట్ 5 సంవత్సరాలు మంచి చేయమని ఇచ్చారు, మీరు మంచి చేయండి. ప్రజల పక్షాన పోరాటం చేయమని మాకు అవకాశం కల్పించారు, అలాగే మేము పోరాటం చేస్తాం. అంతే తప్ప మీరు ప్రసన్న అప్పులు వ్యక్తిగతం కాదా? ప్రసన్న అప్పు చేస్తాడో ఏం చేస్తాడో అది వ్యక్తిగతం కాదా? అది రాజకీయాలకు ఏం సంబంధం? రాజకీయాలకు ఏం సంబంధం అంటే ఆయన అప్పు చేస్తాడు, అప్పు ఎగ్గొడతాడు, అప్పు తీసుకుంటాడు, అప్పు ఇస్తాడు, ఏమి సంబంధం? ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం కరెక్టు, ఇంకొకరు మాట్లాడితే మాత్రం తప్పు. ఇందాక చెప్పాడు ప్రసన్న చెప్పిన దానికి మీరెందుకు ద్వంద్వార్థాలు తీసుకుంటున్నారు? మీ మనసు ఏమన్నా అలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు నెగిటివ్గా తీసుకుంటున్నారా? ఈరోజు ఇందుకే అమ్మాయి మీద దాడి చేసిన ఇప్పటికి కూడా కేసు లేదు. 1.5 గంట కారులోనే బిక్కుమంటూ నానా రకాల భాష, నానా రకాలుగా కారుని కొడుతూ చేసిన హింస. అమ్మాయి బీసీ మహిళ కాదా? గౌడు సమాజానికి సంబంధించిన మహిళ కాదా? ఇప్పుడు మేము చేస్తే మంచి, మేము చెల్లుబాటు అవుతుంది, మేము పెద్ద మనుషులమి, మేము దానకరులమి కాబట్టి మేము ఏమైనా చేస్తాం, ఇది మంచి పద్ధతి కాదు. అలాగే కొంతమంది కూడా మాట్లాడుతున్నారు, అప్పుడు వీపీఆర్ని మీరు పొగిడారు. రాజకీయాల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు చెడ్డోడో మంచోడో ఖచ్చితంగా మంచే మాట్లాడతాం, చెడ్డెట్ట మాట్లాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు వీరుడు, సూర్యుడు, దేవుడు, మాకు ఆరాధ్య నాయకుడు, మా భవిష్యత్తు ఆయనే అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా? వాళ్ళే ఉదాహరణ. ఇదే వీపీఆర్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు చూడలేదా? రాజకీయాలలో ఆ రోజు మా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఖచ్చితంగా తప్పకుండా పొగుడతారు. అంతేగాని అప్పుడు మీరు మాకు తెలిసినా, లోటుపాట్లు తెలిసినా అవి చెప్పం ఎవరైనా కానీ. కాబట్టి ఇది మేము అడిగేదల్లా ఒకటే, సరే మా మీద మీరు కేసులు కట్టారు, బాగానే ఉంది. పోలీసు వ్యవస్థని ఇంత స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్న తర్వాత కూడా మీరు కేసులు కట్టకపోతే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, అధికారం శాశ్వతం కాదు. ఇంకో 4 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మీరు కట్టకపోతే అన్ని పేర్లు కూడా ఆ రోజు కూడా మేము కూడా కడతాం. అందరూ మూల్యం చెల్లిస్తారు. కానీ చట్టపరంగానే మేమేం చేయాలో అన్నీ కూడా చేస్తాం, ఏం పర్వాలేదు. ఎవరు ఎక్కడికేం పోరు, అందరేడే ఉంటాం. తప్పకుండా దానికి సంబంధించిన మూల్యం అందరూ కూడా చెల్లిస్తారు. చేసుకోండి, పెట్టుకోండి, ఇంకా ఎతకండి. ఆ గ్రావులను కేసు, ఆడ మట్టి ఎత్తాడు, ఈడ మట్టి ఎత్తాడు, ఆడ మట్టి ఎత్తాడు. 1.5 సంవత్సరం తర్వాత మీరెత్తేసిన మట్టి కూడా కేసులు పెట్టండి అందరి మీద. కాబట్టి ఆమె మాట్లాడుతున్న భాషను ఒకసారి ఆమె సరి చేసుకొని చూసుకోవాలా. వాడు వీడు మేమెక్కడా ఆమెని ఏకవచనంతోనో ఎక్కడ ఏం మాట్లాడలా, ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ప్రశాంతమ్మ గారి గారిని. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎవరి సంస్కారం ఏంటో అనేది, ఎవరు ఏంటో అనేది వాళ్ళ సంస్కారం తెలుసుకోవాలా. కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే, ఎంపీ ఎమ్మెల్యేల మీద అంటే కేసు కట్టరనుకోండి, కనీసం పాల్గొన్న వాళ్ళ పేర్లైనా, మేము చూపిస్తున్న పేర్లైనా కూడా కేసు కడతారో లేదో చూస్తాం. 10 గంటలకి రిపోర్ట్ ఇస్తే కరెక్ట్గా 10 నిమిషాల్లోనే ఆమె ఇచ్చిన వెంటనే ఆమె కాపీ మీదే కేసు రిజిస్టర్ చేశారు. ఇంకోటి అసలు విచిత్రం ఏంటంటే, నేను ఇప్పుడు దాకా చూడాల, ఎవరైనా మన అందరూ కూడా కంప్లైంట్లు ఇస్తాం, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందని చెప్తాం, కానీ సెక్షన్తో సహా ఈ సెక్షన్ పెట్టి 8 కేసు పెట్టండి, ఈ 79 సెక్షన్ పెట్టండి, ఈ విధంగా పెట్టండి అనేది రిపోర్ట్లో నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలలో చాలా మంది రాజకీయ నాయకులు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు అంటారు. కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆమె సెక్షన్ కూడా రాసేసింది, 79, 73, 351, 74 ఇది కూడా పెట్టచ్చు, 74 కూడా పెట్టచ్చు. ఆమె పోలీసులకి ఇదో ఈ విధంగా సెక్షన్లు పెట్టండి,
ఈ విధంగా సెక్షన్ పెట్టి కేసులు కట్టండి అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. అదే సెక్షన్లతో పట్టు అని 10 నిమిషాల లోపలే అదే 5 గంటలకు ఇచ్చారని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా కట్టేశాడు. అంటే ఆమె ఇచ్చిన 10 నిమిషాలలోనే ఆమె రాసిన సెక్షన్లే, ఆమె నచ్చిన సెక్షన్లు ఆమె కంప్లైంట్ లోపల ఆమె రాసుకొని ఏమి జరిగిందని కాదు, ఇది జరిగింది, దీనికి ఇది అనిస్తే అదే సెక్షన్లో కట్టడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇప్పుడు దాకా లేదు. ఇందాక అన్నం చెప్పినట్టు ఒక చిన్న ఇంపార్టెంట్ ఈరోజు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, గత సంవత్సరం నుంచి చూసుకుంటే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల చూసుకుంటే అనేక మర్డర్లు జరిగినాయి. అయ్యప్ప గుడి దగ్గర కానీ, వేదాయపాలెం దగ్గర కానీ, ఇటు దాని దగ్గర దారిని పోయే వాళ్ళంతా మర్డర్లు జరిగినాయి. ఈ రోజు మీరు ఒక ఎమ్మెల్యే ఎంపీగా మీరే మనుషుల్ని ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి రౌడీ మూకల్ని గంజాయి బ్యాచ్ని పంపిస్తే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే. అరే మాకు ఎమ్మెల్యే ఎంపీ అండదండలతోనే నువ్వు ఎమ్మెల్యే ఇల్లు దాడి చేయంగా, సామాన్యుని ఎవడైనా మేము పొడవచ్చు, సామాన్యుని ఎవడైనా చంపినా మాకేముంది, వాళ్ళ అండదండలు ఉన్నారని ఒక లైసెన్స్ని ఈరోజు వాళ్ళు ఇస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం దానికి కొమ్ము కాస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత మా సీఏని ఎత్తేయటం, దానివల్ల ఏం ఉపయోగం? ఎస్పీ గారు ఆలోచన చేయాలా. 5th టౌన్ లిమిట్స్లో, రూరల్ లిమిట్స్లో మర్డర్ జరిగితే 2 సీఏలను ఎత్తేసారు. ఈ విధంగా మీరే ఒక పక్క ప్రోత్సాహం చేసి వాళ్ళ మీద కేసులు లేకుండా ఒక మాజీ మంత్రి మీద ఇళ్ళ దాడి మీదకి ఒక గంజాయి బ్యాచ్ని ఒక 10 మంది నాయకత్వంలో ఒక రౌడీ ఎలిమెంట్స్ని పంపించి దాడులు చేస్తుంటే మీరు ఏమిస్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, మీరు ఎవరినైనా చంపండి, మీరు ఎవరినైనా దాడిని పోయండి, కత్తించుకొని పొడవండి గంజాయితో, మేము అండదండలు ఉంటాము, మేము సపోర్ట్ చేస్తున్నాం అనే మెసేజ్ ఇస్తున్నది. కాబట్టి దీని దృష్టిలో ఆలోచన చేయాలా. ఇప్పటికే ఇది కామన్ పబ్లిక్ కూడా, నెల్లూరు జిల్లాలో సామాన్య ప్రజలు కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇట్లాంటి మర్డర్ చేసే బ్యాచ్ల్ని ప్రోత్సహిస్తూ ఇళ్ళ మీదకి పంపిస్తున్నారంటే రేపు అదే మర్డర్ చేసే వాళ్ళకి ఎవరికైనా చంపేమని చెప్పే లైసెన్స్ని కల్పించడం కాదా అన్నది మాత్రం నెల్లూరు జిల్లా ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి మాత్రం తెలియజేస్తాం. ఇంకోటి, వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారంటే, ప్రశ్న ఇచ్చిన దాంట్లో మేము ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ ఆలస్యానికి ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ వల్ల ఆలస్యం చేస్తుంది. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ప్రసన్న ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దానికి సంబంధించి ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళు 6 రోజుల తర్వాత ఏమి తేల్చారంటే ఎఫ్ఐఆర్ కట్టారంటే కొన్ని దుండగులు దాడంట. 6 రోజుల తర్వాత గుర్తు తెలియని దుండగులు దాడి, 6 రోజుల తర్వాత ఏదో కొండందు ఎలుగుని ఏదో పట్టినట్టు పెద్ద 5 గంటలన్నట్టు దుండగులు దాడి అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ కట్టారు 6 రోజుల తర్వాత. బేసిక్గా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ రెడీ చేస్తారు. ఈ బేస్ మా మీద మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఎక్కడైనా వాళ్ళని ఎఫ్ఐఆర్లో కూడా కారణాలు ఆలస్యానికి ఇది కారణం అని చెప్పారంటే ఇంకెంతకన్నా దారుణాలు ఇంకేమున్నాయని మాత్రం తెలియజేస్తాం. ఎవరన్నా అడగాలంటే అడగచ్చన్నా? సీనియర్ నాయకుడు జరిగింది తప్పకుండా. ఇప్పుడు దాడి అనేది ఇంకంటే వాళ్ళ ఏ విధంగా ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద, ఇప్పుడు నెక్స్ట్ ప్రసన్న మీద, ఈ విధంగా కార్యకర్తల మీద దాడి చేయాలి. తప్పకుండా ఆ పరిస్థితి వస్తే కాపాడుకుంటాం. ఎందుకంటే నాయకులుగా మేము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకోవాలి కాబట్టి మేమందరం ఒకవేళ నిజంగా అదే పరిస్థితి కార్యకర్తలకు వస్తే మాత్రం తప్పకుండా మేము చేయాల్సినవి మాత్రం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మేమనేదే అగ్రెషన్లో పోతే, మేమనేదే ఇళ్ళ మీద కూడా దాడి చేయడం మొదలు పెడితే అది కింద దాకా దాన్ని రెజనేట్ అవుతుంది. కింద దాకా కూడా అరే మనం కూడా చేయాలి. కాబట్టి మేము ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కాబట్టి మేము దానికి సంబంధించి దాడికి అనేది కరెక్ట్ కాదు అని ఒక అడిగి వెనక్కి వేసాం. అలా అని చెప్పి మా కార్యకర్తలు మీకు ఇదే సందర్భం పోతే మాత్రం తప్పకుండా దాని దగ్గర మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకు ఆత్మరక్షణలో పడింది అంటే ఇప్పుడు కొట్టేశాడు కాబట్టి వాడు పై చెయ్యి కొట్టించుకుని మా మీదల మీదకి వచ్చినాడు, అలా చిన్న చెయ్యం కాదు. మన స్వతంత్రం వచ్చిందే గాంధీ ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిమన్నాడు కాబట్టి మనకు స్వతంత్రం వచ్చిందని భారతదేశం ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. అట్టని చెప్పి గాంధీ నువ్వు చెప్పినట్టు గాంధీ ఏమన్నా వీకనే కాదు కదా. మీరే చెప్తారు కదా, ఒక పుస్తకాల్లో టీవీల్లో ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిమని నాన్ వైలెన్స్ చేసిన గాంధీ గారు ఫాదర్ ఆఫ్ నేషన్ అయ్యాడు, స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. అట్లా అని చెప్పి కొట్టేవాడంతా ఇదని కాదు. వాళ్ళు ఈరోజు చూపించుకున్నారు, రైట్, వాళ్ళు ఈరోజు చూపించారు, రేపు మాది వచ్చినప్పుడు కదా. మేము 2 బుక్లు రాయమన్నా, జగన్మోహన్ రెడ్డి గుడ్డు బుక్ రాయమన్నాడు. 2 బుక్ ఎందుకు రాస్తాం? మేము రక్తం అనేది వాళ్ళది, మేము మంచిగా చేస్తాం. గుడ్ బుక్ అనేది మంచిగా చేస్తాం, మంచి ద్వారా ప్రజల్ని మనం ఇది చేసుకుంటాం. కానీ
రాక్షసత్వం ద్వారా ఈరోజు రాక్షస ఆనందం వాళ్ళు పొందొచ్చు, సుమకానందం పొందొచ్చు, ప్రశాంతంగా నిద్రపోయి అబ్బా మేము ఏదో చేసాం పీకేసాం అని వాళ్ళు పొందొచ్చు. ఈరోజు తాత్కాలికం ఏదైనా కూడా ఫైనల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇంకోటి మహిళల మీద ఇలా అంటున్నారు అంటే ఇప్పుడు తెలుగుదేశం చెప్పే ప్రకారం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు పాపం ఆ వినుత అనే మీద మర్డర్ కేసు పెట్టున్నారా, అది ఏమన్నా తప్పు అని ఏమన్నా అంటారేమో ఒకసారి. అది కూడా తప్పు, మహిళ మీద మర్డర్ కేసు పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అని కూడా ట్వీట్ చేస్తే బాగుంటుందేమో. వాళ్ళు చెప్పే ప్రకారం మహిళల మీద ఏమనకూడదు, మహిళల్ని ఏమీ అనకూడదు, మహిళలు తప్పు చేసినా మర్డర్ చేసినా ఏమనకూడదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ జనసేన మహిళలు ఏమన్నా దానికి ఏమన్నా ట్వీట్లు పెడతారా, ఇది అన్యాయంగా జరిగిపోయింది మర్డరు, ఆయన ఏదో కొట్టింది మామూలుగా చచ్చిపోయాడు, అది వాడి తప్పు కానీ ఆమెకా తప్పు కానీ అని చెప్తారేమో చూసుకోండి. అది వాళ్ళు చూసుకోవాలి, మాకు సంబంధం ఉంది. ఎవరు ఇరికిచ్చారో, ఎవరు ఇరికించబడ్డారో దాంట్లో వాళ్ళు చూసుకోవాలి. అది వాళ్ళు తెలుసుకోవాలి. అది వాళ్ళ అంతర్గత పోట్లాట్లు ఉన్నాయి కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు మర్డర్ చేసినోడు అమాయకుడు కాబట్టి వస్తే ఇంక వీళ్ళందరికీ కూడా అమాయకులనే కదా. వాళ్ళు చెప్తుంది మేము దాడి చేసింది మేము అమాయకులని, అన్యం పుణ్యం తెలియని మేమంతా అన్నీ కదా వాళ్ళు చెప్తున్నారు. అదే రాష్ట్రం అదే ప్రజల్లోకి వెళ్తామంటే ఇప్పుడు ప్రజల్లో బంద్కి పిలిపించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము చెయ్యం. ఇప్పుడు బంద్ని పిలిపించి ప్రజలకు ఆటంకాలు కలిగించే పనులు మేము చేయదలుచుకునే ప్రతి మండలానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ రూపంలోనూ ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పే కార్యక్రమాలు, దానికి సంబంధించిన కార్యక్రమాలు తెలియజేస్తాం. ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఏ నియోజకవర్గాల మండలాల్లోనూ అన్ని దగ్గర కూడా ప్రజలకు వివరిస్తూ ఈ విధంగా జరిగినప్పుడు కేసు కట్టలేదు, ఈ విధంగా జరిగిన దాడి, ఎందుకంటే నల్లపరెడ్డి కుటుంబం అనేది జిల్లా ప్రతి దగ్గర కూడా వాళ్ళ మార్కు ఉంది కాబట్టి ప్రతి దగ్గర కూడా వాళ్ళకి జరిగిన దాని మీద తెలియజేస్తాం, చెప్తాం. లీగల్ గా చేయాల్సిన లీగల్ గా తీసుకెళ్తాము, దానికి సంబంధించిన ప్రైవేట్ కేసులు వేస్తాం, సంబంధించి ప్రజల్లోకి వెళ్తాం. ఇంక అంతకని చేసేది మేము పోయి కొట్టం కదా. మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు చెప్పినట్టు మా అభిమానులు, ఆయన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆవేశం ఉన్న, ఆగ్రహం ఉన్న ఈ జిల్లా సంస్కృతి సంస్కారం అది కాదు కాబట్టి, దాడికి ప్రతి దాడి అనేది సమాధానం కాదు కాబట్టి, న్యాయం జరిగిన పక్షంలో ఇద్దరే రాజకీయాల్లో న్యాయస్థానాన్ని ఒకటి అప్రోచ్ అవుతాం, రెండుది ప్రజాక్షేత్రం ఉంటుంది, ప్రజలకు చెప్తాం, ప్రజలకు తెలియజేస్తాం. వీళ్ళు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, వీళ్ళ పెద్ద మనిషితనాలు, వీళ్ళ డబ్బు ముసుగులో మేము పెద్దోళ్ళని, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది దాన్ని ప్రజలకు తెలియజేస్తాం, అంతే కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.